హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఖుషి, విజయ్ దేవరకొండ అండ్ సమంత ఇద్దరు సినిమా అంటే గతంలో చేసిన సినిమాలు రెండు ఫ్లాప్స్, శాకుంతలం కానీ అండ్ లైగర్. సో ఈ సినిమా గురించి ఇద్దరు ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వేరే ఉన్నారు, సమంత ఫ్యాన్స్ అలాగే వేరువేరుగా ఉన్నా కూడా ఇద్దరు కలిసిన కాంబో, క్రేజీ కాంబోని చూద్దామని అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా కోరుకున్నారు. అయితే సమంత, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది, సినిమా సక్సెస్ అయిందా, శివ నిర్వాణ ఎలా చేశాడు, కొంచెం కామిక్ టైమింగ్ తోటి శివ నిర్వాణ చేసినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. మరి అంచనాలు అందుకున్నాడా? ట్రైలర్ తోటి బాగా బస్ క్రియేట్ అయింది కదా. మరి ఈ విశేషాలన్నీ చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. సినిమా స్టోరీ లైన్ లోకి వెళ్తే, సినిమా హిట్ ఫట్ అని చెప్పే ముందు మొత్తం వింటే మీకు సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా, ఫట్ అయిందా, లేకపోతే ఆడియన్స్ ఏమంటున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. మన జెన్యూన్ రివ్యూ మనం ఇద్దాము, మనకి ఎలా అనిపించింది సినిమా చూసి. ఓకేనా? ఇప్పుడు అడిగింది ఎవరో కాదండి, కెమెరామెన్ రాజు. సో రాజుతో పాటు మీరు కూడా వినండి. అదేంటంటే సినిమా సక్సెస్ అయింది. ఎలా అంటే సినిమాలో స్టోరీ లైన్, మనం ఇంతకుముందు చూసిన లైన్, సినిమా స్టోరీ కూడా సినిమా గతంలో చాలా సినిమాలు వచ్చాయి ఇలాగా. బట్ ఏంటంటే కొంచెం చూపించిన విధానం కానీ, సాంగ్స్ కానీ అండ్ సూపర్బ్ లొకేషన్స్, కాశ్మీర్ లొకేషన్స్ కానీ చాలా బాగా చేశాడు. శివ నిర్వాణతో పాటుగా ట్రావెల్ చేసిన కెమెరా మెన్, సినిమాటోగ్రాఫర్ మురళి గారు కూడా చాలా అద్భుతంగా తీశారనిపించింది నాకు చూస్తే. సో ఇప్పుడు అసలు స్టోరీ లైన్లోకి వెళ్తే, సినిమా స్టోరీ లైన్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ కాశ్మీర్ ఒక జాబ్లో పోస్టింగ్కి వెళ్తాడు. అక్కడ సమంతాన్ని చూస్తాడు. సమంతాన్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా సమంతతోటి లవ్లో పడటం, ప్రపోజ్ చేసుకోవడం. ఆ తర్వాత తను ముస్లిం కాదంటే ముస్లిం గర్ల్ లా కనబడుతుంది స్టార్టింగ్ లోపల, మనం ట్రైలర్లో కూడా చూసాము. ఆ తర్వాత ముస్లిం కాదు, అమ్మాయి బ్రాహ్మణ్ అమ్మాయి ఆరాధ్య అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే కంప్లీట్గా మనోడు నాస్తికుడు హీరో. ఆ అమ్మాయి స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. వాళ్ళ ఫాదర్ కూడా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మరి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ డైరెక్టర్ ఇక్కడ క్రియేట్ చేశాడు అంటే, సవ్యంగా సాఫీగా కాకుండా అంటే ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యలో కొంచెం క్వైట్ ఆపోజిట్ ఫ్యామిలీస్ కాన్ఫ్లిక్ట్ చేయాలి కాబట్టి వ్యతిరేకంగా పూర్తిగా వాళ్ళిద్దరి మధ్యలో అయినా సరే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో వచ్చిన ఇన్సిడెంట్స్ ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఫైనల్గా ట్విస్ట్ ఎలా ఇచ్చాడు శివ నిర్వాణ, ఖుషీగా జనాల్ని బయటికి పంపించాడా లేకపోతే చాలా ట్రాజిక్ చేశాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎలా ఉంది, స్క్రీన్ ప్లే తోటి ఎలా చేశాడు. ఒక లైటర్ వేలో తీసుకున్నాడు ఫస్ట్ టైం శివ నిర్వాణ. తను ఇంతకుముందు సినిమాలు చూసినట్టయితే నిన్ను కోరి కానీ అవి కానీ చాలా డెప్త్ అండ్ ఇంటెన్సిటీ తోటి ఉంటాయి. అతని స్క్రీన్ ప్లే కానీ కొత్త పాయింట్ అయితే డెఫినెట్గా టచ్ చేశాడు ఈ సినిమాలో. అదేంటంటే తను అంటే మూఢనమ్మకాలకి మనం అనుకునే అభిప్రాయాలకి మధ్య ఒక విరుద్ధమైన భావాలు అంటాం కదా, జస్ట్ లైక్ ఎ కాన్ఫ్లిక్ట్. సో వాటి మధ్య, ఆ ఫ్రిక్షన్ మధ్య సినిమా స్టోరీ నడిపించడం, ఆ సినిమా స్టోరీ అంత సీరియస్ సబ్జెక్ట్ని కొంచెం కామిక్ వేలో చేయడము చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇందులో ఫ్లాస్ ఏంటో చెప్తాం. ఇది స్టోరీ లైన్ కదా. స్టోరీ లైన్ తర్వాత ఏది బాగుంది, ఏది బాగాలేదనే ఒక బైఫర్కేషన్కి వస్తే డెఫినెట్గా సినిమాటోగ్రఫీ బాగుంది, ఎంచుకున్న పాయింట్ బాగుంది అండ్ సమంత చాలా ఫ్రెష్ లుక్తో, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఏ మాయ చేసేవేలో సమంత ఎలా కనిపించిందో అదే లుక్ తోటి కనిపించింది. విజయ్ దేవరకొండ అయితే స్మాషింగ్ లుక్. సో వీళ్ళందరి వాళ్ళ ఆర్టిస్ట్ పరంగా కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా కూడా బాగుంది. కొత్తగా రోహిణి అండ్ జయరామ్ల పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ స్టోరీ లోపల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో ఇక ఇందులోపల మూఢనమ్మకాలు వాటి మీద చర్చించిన డైరెక్టరు ఒక చిన్నది, తను కూడా ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యాడేమో అనిపిస్తుంది సినిమా చూస్తుంది. ఏంటంటే మనకి అర్జున్ రెడ్డి సినిమాలో ఎవరైతే విజయ్ దేవరకొండ పక్కన ఫ్రెండ్స్, ఆ తర్వాత పని మనిషి క్యారెక్టర్ ఒకటి గుర్తుండే ఉంటుంది మీకు. విజయ్ దేవరకొండ ఎంబడబడతాడు కొట్టడానికి. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ సెంటిమెంట్ అనేది సినిమాలో ఏం చెప్పాడు ఏంటనేది పక్కన పెడదాం, కానీ తను మాత్రం ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. అలాగే రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి సినిమా లోపల ఉన్న ఒక యాక్ట్రెస్ తను కనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అర్జున్ రెడ్డి కావచ్చు, గీత గోవిందము, వాళ్ళ కాంబినేషన్లో వచ్చినవి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. సో ఇంకా సమంత పర్ఫార్మెన్స్ చెప్పాలి అని అంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్. తనకి
శాకుంతలం సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్న సమంతకి ఇది చాలా ఫ్రెష్ లుక్ అండ్ ఒక ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలి. అండ్ తను డిసీజ్ నుండి బయటకు వచ్చింది, మయోసైటిస్ డిసీజ్ నుండి తను బయటకు వచ్చి ఒక కంబ్యాక్ మూవీగా కూడా ఈ సినిమాని మనం అనుకోవచ్చు. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికంటే ట్రైలర్లోనే మనకి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ లుక్స్లోనే సూపర్ డూపర్గా 2 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా కనెక్టెడ్గా ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మైనస్ పాయింట్స్లో ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్ బోర్గా నడుస్తూ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ ఎంత టైట్ స్క్రీన్ ప్లే తోటి చెయ్యాలి అని అనుకున్న డైరెక్టరు మధ్య లోపల మాత్రం కొంత లూజ్ అవ్వడం, అంటే ఫ్రేమింగ్స్ లూజ్ అవ్వడము, మళ్ళీ కనెక్టివిటీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆ మిస్కంటిన్యూ అవడం, అంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అయ్యేసరికి అక్కడ ఉన్న కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది ఆడియన్కి. అది ఎండ్ వరకు సస్టైన్ చేసుకోలేకపోయాడు. బట్ ఎండ్లో మాత్రం తను ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ సన్నివేశాన్ని, ఆ సీన్ని ఒక డిఫరెంట్గా క్రియేట్ చేసి ప్రజెంట్ చేసి ఎమోషనల్గా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాము అని ప్రేక్షకుడు అనుకునేలా చేయడంలో దర్శకుడు శివ నిర్మాణ మాత్రం సూపర్గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. రేటింగ్ డెఫినెట్గా 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే డెఫినెట్గా ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను, సినిమా ఫ్యామిలీ తోటి వెళ్ళి చూసుకోగలిగే సినిమా, మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ, ఎమోషన్ కూడా సస్టైన్ అవుతుంది, క్యారీ అవుతుంది. కొంతమంది పిచ్చోళ్ళకి మరి అది నచ్చకపోవచ్చు, లేదా రేటింగ్స్ మేము తక్కువ ఇస్తే మా లెగసీయో లేకపోతే మా గ్లామరో మా గ్రామరో పెరుగుతుందని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ డెఫినెట్గా వన్ టైమ్ వాచ్ మూవీ, ఇట్స్ అ హిట్ మూవీ. అన్డౌటెడ్లీ యూ కెన్ కాన్ఫిడెంట్లీ వాచ్ ఖుషి.